ఎస్ విజయవాడ సిఐడి ఆఫీసులో 3 గంటలకు పైగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. దీపిక, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు ఉదయం విజయవాడ సిఐడి కార్యాలయంలో ఏదైతే విచారణకు హాజరయ్యారు. నిన్న కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి విషయంలో సిఐడి అధికారులు విజయసాయిరెడ్డిని విచారణకు రావాలి అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 11 గంటలకు విజయసాయిరెడ్డి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా దాదాపు 3 గంటల నుంచి విజయసాయిరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ పోర్టు వ్యవహారంలో వాటాల బదలాయింపుకి సంబంధించినటువంటి అంశంలో తనని బెదిరించి వాటాలు రాయించుకున్నారని కేవీ రావు ఏదైతే ఇచ్చారో ఫిర్యాదుకు సంబంధించినటువంటి దానిపైన సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా శరత్ చంద్రారెడ్డి, అలాగే అరబిందోకి సంబంధించినటువంటి అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మొత్తం 6 పైన విజయసాయిరెడ్డితో పాటు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఈరోజు విచారణలో సాయిరెడ్డి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ కొంత కీలకంగా మారబోతోందని చెప్పుకోవాలి. ఏదైతే ఎందుకు వాటా బదిలీంపు అరబిందోకి చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించినటువంటి విషయంలోనే ఎక్కువగా విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకే ఇవంతా కూడా జరిగినట్లుగా తనకేమీ సంబంధం లేదు, ఏదైతే ఆఫీస్ నుంచి చెప్పారో అది మాత్రమే చేశామని విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఇక విజయసాయిరెడ్డికి సంబంధించినంత వరకు కూడా ఎంతవరకు ఆయన పాత్ర ఉంది, అలాగే కీలకంగా అంటే గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలక వ్యక్తిగా అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఈ కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి వాటాల బదలాయింపులో ఎవరు ఎందుకు కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది, అలాగే దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు, అలాగే అధికారులతో పాటు మరి కొంతమంది వైసీపీ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న నేపథ్యంలో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అలాగే కొంత ఎంత మేరకు వాటాలు వచ్చాయి అంటే అరబిందోకి వాటా ఇవ్వడం వల్ల ఎవరెవరికి ఎంత షేర్స్ వెళ్ళాయి, దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డి విచారణ సిఐడి పోలీసులు చేస్తున్న విచారణ ఏదైతే ఉందో కొంత కీలకంగా మారుతోంది. అలాగే విజయసాయిరెడ్డి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన ప్రస్తుతం ఆయన పదవికి అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసి ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎవరెవరిపైన చెప్తారు, ఏమేమి ఉన్నాయి, ఈ కాకినాడ సెజ్ పోర్టుకి సంబంధించినటువంటి అంశంలో వాటాల బదలాయింపు విషయంలో ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే అంశానికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఇక మరొక గంట పాటు ఈ విచారణ ఏదైతే అధికారులు సాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారో మరొక గంట పాటు విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.